సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో శిథిలాల తొలగింపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 39 మృతదేహాలు ఆసుపత్రిలో ఉండగా వాటిలో 34 డెడ్ బాడీస్ ని బంధువులకు అప్పగించారు. నిన్న రాత్రి మరో 3 బాడీస్ కి డిఎన్ఏలు మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనతో జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని కోరుతున్నారు కార్మిక సంఘ నాయకులు. పేలుడు ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఎస్డీఆర్ఎఫ్ బృందం శిథిలాల వెలికి కొనసాగించడం ఒకవైపు, ఇప్పటికే గాయాల పాలైనటువంటి చికిత్స పొందుతున్న వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించి కూడా 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు 39 మందిలో 37 మంది మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు కూడా వచ్చినాయి. సో ఇంకా ఇద్దరి అయితే 2 డెడ్ బాడీకి సంబంధించినటువంటి అయితే శాంపిల్స్ అయితే మ్యాచ్ చేసే ప్రయోగదశలో ఉన్నారు, మ్యాచ్ చేసే పనుల్లో ఉన్నారు. వారికి శాంపిల్స్ సేకరిస్తున్నారు అందరివి. సో ఇంకా 9 మంది ఆచూకీ లభించారు. సో మొత్తంగా సిగాచి అప్డేట్ ఇది. దాంతోపాటు ఒకవైపు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడం, మరోవైపు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండడం, మరోవైపు అయితే మృతదేహాలను బంధువులకు అప్పగించే సందర్భంలో కూడా వారికి ₹1,00,000 నగదు ఇచ్చి అంబులెన్స్లో పూర్తిగా ఫ్రీజర్లో మృతదేహాన్ని ప్యాక్ చేసి వారికి బంధువులకు అప్పగిస్తున్నారు. వాటిని వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎస్కార్ట్ను కూడా ఇస్తున్నట్టు కూడా వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి, వీరు కూడా ఎప్పటికప్పుడు సిగాచి పరిశ్రమ బాధితులను పట్ల వారితో మాట్లాడే ప్రయత్నం మాట్లాడుతున్నారు. మరోవైపు ఇది ఇట్లా ఉండగా, మరోవైపు సిగాచి పరిశ్రమలో పేలుడు కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. నిన్న సిఎస్ నేతృత్వంలో కమిటీ కావచ్చు, మొన్న అయితే శాస్త్రవేత్తల కమిటీ కూడా అయితే ప్రభుత్వం నియమించిన కమిటీ సిగాచి పరిశ్రమలో పేలుడు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఈ మొత్తం ఒకవైపు సహాయక చర్యలు, మరోవైపు గాయపడ్డ వారికి చికిత్స, మరోవైపు మృతదేహాల అప్పగింత. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ తర్వాత బ్లడ్ శాంపిల్స్ సేకరించడం కావచ్చు, ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ లాంటిది ఏర్పాటు చేశారు. బాధితులు ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ సౌకర్యాలు ఇక్కడే ఉండేటట్టు కూడా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉండేటట్టు కూడా ఇక్కడ పాశమైలారంలోని ఓ బిల్డింగ్ లో పూర్తిగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సో మొత్తం ఈ ఘటన పైన ఒక ప్యారల్ గా అన్ని రకాల యంత్రాంగం అంతా కూడా వారి విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుంది. 9 మంది సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు శిథిలాల తొలగింపు కూడా పూర్తిగా వస్తుంది. నిన్న రాత్రి ఏదైతే ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదో వారికి సంబంధించినటువంటి బంధువులను కూడా శిథిలాల తొలగింపు దగ్గరికి తీసుకెళ్లి ఇది మొత్తం సిగాచి పరిశ్రమలో ఎక్కడ పేలుడు జరిగింది, ఇంకా శిథిలాలు ఎక్కడ తొలగించాల్సింది, మీ బంధువులు మీ వారికి సంబంధించిన రిసార్ట్స్ ఎక్కడ వెతికే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా వారు చూపించారు. సో బంధువులు కూడా నేను రాత్రి అంతా అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడ ప్రస్తుతం కంట్రోల్ రూమ్ వద్దనే ఉంటున్నారు. సో మొత్తం ఈ ప్రమాద ఘటన పైన ఆ కార్మిక లోకం కూడా ఇప్పటికీ మొత్తం భయభ్రాంతులకు గురవుతోంది. మిగతా పరిశ్రమల్లో కూడా ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ వద్ద ఇంకా ఎవరైనా ఆచూకీ లభించిన వారి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి కార్మిక నాయకులు కూడా ఎప్పటికప్పుడు వీరికి కోఆర్డినేట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది మొత్తం ఈ ప్రమాద ఘటన పైన, మిగతా పరిశ్రమల్లో భద్రత పైన ఎట్లాంటి ఆలోచన? సికాజీ పరిశ్రమలో ప్రమాదం జరిగిన తర్వాత పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఇతర పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా అంటేనే పారిశ్రామిక జిల్లా. ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచినటువంటి ఈ జిల్లా. సుమారు 1500 పైగా పరిశ్రమలు ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఒక్క పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోనే 640 పైగా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద పరిశ్రమలు ఉండి లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి చోట ఈరోజు సికాజీ పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రమాదం జరగడమే కాదు, దాదాపుగా ఈరోజు సుమారు 50 మంది కార్మికులు కూడా ఈరోజు మృతి చెందినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దేశంలోనే ఈరోజు ఇంత పెద్ద ఘటన అనేటటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంత ఘటన జరిగిన తర్వాత ఈరోజు పక్క పరిశ్రమలలో, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలలో కార్మికులు డ్యూటీలు పోవాలంటేనే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విధులు నిర్వహించాలి, పనికి ఈరోజు కార్మికులు పరిశ్రమలో పోయి ఈరోజు పని చేయాలంటే ఈరోజు భయాందోళన గురవుతున్నారు. మేము పరిశ్రమలకు పోయి మళ్ళీ ఇంటికి చేరుకుంటామా లేదా అనేటటువంటి పరిస్థితిలో కార్మిక వర్గం ఉన్నది. అందుకని కార్మికుల యొక్క ఈరోజు భయాందోళన తొలగించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్ని పరిశ్రమలలో వెంటనే తనిఖీలు చేపట్టి అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి కార్మికుల భద్రతకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా గతంలో ఈరోజు ఈ సికాగో పరిశ్రమ జరగకుండా ముందు గత సంవత్సరం సంగారెడ్డి జిల్లా ఈరోజు అత్నూర దగ్గర ఉన్నటువంటి అత్నూర మండలం బొరపట్ల దగ్గర ఎస్బీ ఆర్గానిక్స్ లో పెద్ద
ప్రమాదం జరిగింది. అక్కడ కూడా సుమారు 7 మంది కార్మికులు మృతి చెందారు. జిల్లాలో ఈ ఇటీవల కాలంలో సుమారు 110 మంది కార్మికులు ఈరోజు ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇంత జరుగుతున్నా సరే ఈరోజు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. పరిశ్రమలు తనిఖీలు చేయడం లేదు. చాలా కార్మిక వర్గం ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికుల ప్రాణాలు పోతుంటే ఈరోజు ఇక్కడ అధికారులకు పట్టనట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని మేము కోరుతున్నది ఏంటంటే ఇప్పటికైనా సరే మళ్ళా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం. సిగాచి పరిశ్రమ ఘటన కూడా ప్రభుత్వం వేసిన కమిటీలు పూర్తి నివేదిక అందించున్నాయి. వాటిపైన వారి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. సో హై లెవెల్ కమిటీ కావచ్చు, శాస్త్రవేత్తల కమిటీ కూడా పూర్తిగా సిగాచి పరిశ్రమకు ఎలాంటి కారణమైంది, ఎట్లాంటి మాలిక్యూల్స్ వాడారు, ఎట్లాంటి కెమికల్స్ వాడారు, ఏ నిర్వహణ లోపంతో పేలుడు జరిగింది, సో పేలుడు తీవ్రత ఎంత ఉందనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తంగా సిగాచి పరిశ్రమ ప్రమాదం అయితే కార్మిక లోకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు పాషమేలారం నుండి.